బీజేపీ రెండో లిస్టుపై కసరత్తు జరుగుతుంది. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ అగ్ర నేతలతో కీలక భేటీ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ 52 మందితో మొదటి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. తెలంగాణలో అమిత్ షా, నడ్డా సభలు, ర్యాలీలు చేపట్టనున్నారు. బీజేపీ నేతలు రెండో లిస్టుపై కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో కీలక భేటీ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ 52 మందితో మొదటి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు కూడా రానున్నారు. తెలంగాణలో అమిత్ షా, నడ్డా సభలు, ర్యాలీలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, బీజేపీ రెండో లిస్టుపై కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలందరూ రాబోతున్నారు. ఇప్పటికే సూర్యాపేటలో అమిత్ షా సంబంధించినటువంటి సభ 27న ఖరారైపోయింది. దాంతో పాటు మొదటి జాబితా ఇంకా రెండవ జాబితా కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రెండవ జాబితాకు సంబంధించి మరో వారం రోజుల్లోనే విడుదల చేస్తామని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కసరత్తు చేయడానికి ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీరైతే ఢిల్లీ బాట పట్టారు. వీరితో పాటు సాయంత్రము పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అంటే వీళ్ళ బీజేపీ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని చెప్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుంది అని టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో పొత్తు ఉంటుంది, కానీ ఎన్ని సీట్ల ఉంటుంది, ఏంటి, ఎక్కడ పోటీ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా తేలాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి భేటీ ఉంది. ఇది ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున పోటీ వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి ప్రచారంలో పాల్గొంటే ఏ విధంగా? ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 ఇక్కడ తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి ఏరియాస్ అంటే ఏ ఏరియా, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ లాంటి వారు, లేదంటే ముఖ్యంగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక 4 హెలికాప్టర్ని హైర్ చేసుకుని ఒకే రోజు ఎక్కువ పర్యటన, ముఖ్యంగా బహిరంగ సభలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. కాబట్టి దీంతో పాటు పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి చరిష్మాను కూడా తెలంగాణలో వాడుకుంటుందా ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి భేటీలో సెకండ్ లిస్ట్ అండ్ కొంతమంది ఎవరైతే కీలక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ, లేదా కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, డీకే అరుణ కానీ, విజయశాంతి కానీ, లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి, వీళ్ళెవరి పేరు మొదటి లిస్ట్ లో లేదు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్న మిగతా నేతలకు సంబంధించి వారికి కాస్త అలకబూనారు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి బుజ్జగింపుల పర్వం కూడా ఈ రోజు ఉండబోతుంది. మొత్తానికి సెకండ్ లిస్ట్ లో వీళ్ళందరి పేర్లు కూడా మస్ట్గా ఉండాలి. లేదంటే వీళ్ళు పార్టీని వీడుతున్నారని వస్తున్నటువంటి ప్రచారం పక్కాన తేలిపోతుంది. కాబట్టి దానికి సంబంధించిన బుజ్జగింపుల పర్వం ఉండడంతో పాటు కేంద్ర మంత్రులతో పాటు మరి పవన్ కళ్యాణ్ చరిష్మాన్ కూడా వాడుకుంటారా, ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఈ రోజు కీలక భేటీ అయితే జరగబోతుంది. మేబీ ఈ రోజు బీజేపీ భేటీ ఉంటే పవన్ కళ్యాణ్ సాయంత్రం వెళ్తారు. కాబట్టి ఒకవేళ వీళ్ళది క్లారిటీ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు, లేదంటే పవన్ కళ్యాణ్ తో భేటీ రేపు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ 2 రోజులు బీజేపీలో కీలక పరిణామాలు అయితే జరగబోతున్నాయి సుజాత. స్వప్న, అలాగే తెలంగాణలో ఇటు బీజేపీ, జనసేన పొత్తుల గురించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉందా? అలాగే తెలంగాణలో ఇటు అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ సభలు, సమావేశాలు పెట్టనున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఇప్పటికే షెడ్యూల్ కి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1 by 1 కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపుతున్నారు. అంటే ముఖ్యంగా ఉన్నటువంటి దాని ప్రకారం అయితే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్రంలో కీలకంగా ఉన్న వాళ్ళతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే 5 కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి వెళ్లారు. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా చాలా శరవేగంగా, అంటే కేవలము ఈ 1 month లోనే 50కి పైగా బహిరంగ సభలు నిర్వహించాలి అని చెప్పేసి బీజేపీ
బీజేపీ ప్లాన్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే శరవేగంగా పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే కీలక మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కువగా ఇప్పుడు మనకు అమిత్ షా వచ్చినటువంటి టైంలో కూడా ఒక్క దగ్గరే ఆయన అంటే సూర్యాపేటలో ఉండడంతో పాటు హైదరాబాద్ లో కూడా మరొక సభ, అంటే ఇలా కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎట్ ద సేమ్ టైం ఇంకో ప్రాంతంలో కూడా ఇప్పుడు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈటల రాజేంద్ర కానీ డీకే అరుణ కానీ లేదంటే ఇప్పుడు ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతుంది గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా ముఖ్య నేతలు ఆల్రెడీ అడుగుతున్నారు కేంద్ర మంత్రుల్ని వీళ్ళని ఎవరైతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ సభలు కూడా తమ దగ్గర ఉండాలి అంటే తమ దగ్గర ఉండాలంటే సార్ దీనికి సంబంధించి వీళ్ళైతే వస్తారని చెప్పేసి లిస్ట్ మనం దాదాపు 3 రోజుల కిందే చెప్పడం జరిగింది. ఎవరైతే కేంద్ర మంత్రులు అందరూ లైన్ గా వస్తున్నారో వాళ్ళ షెడ్యూల్ కి సంబంధించి ఒక 2 days ముందు షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. షెడ్యూల్ తో పాటు అక్కడ ఏ నేతలు ఉంటారు ఏంటి ఏ విషయాల మీద చర్చిస్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు బీజేపీ నుంచి అప్డేట్ వస్తుంది. సో ఇలా ఢిల్లీ అధిష్టానం మాత్రం తెలంగాణ బాట పట్టిందని చెప్పుకోవచ్చు మనం ఓవరాల్ గా. రైట్, థ్యాంక్ యూ స్వప్న.